యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 119వ కీర్తన. గర్విష్ఠులు నన్ను మిగల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొనియున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మొల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మకయించియున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యముననుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొబువలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవి వాడవై నీవు నన్ను శ్రమపర్చితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొనువారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొనియున్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి నిరీక్షించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రముననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా,
నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడియున్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించుయుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమై యుండువాడై యుండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనును. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందులి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మును చూసి లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను. ఎందుకనగా నీకు అధిక్యము కలగ చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియు కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము. నిలువరమైన నివాసము లేక యున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము. హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడియున్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందియున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకొన వారై యుండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను
ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి మీ ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే యున్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా? దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.